వెల్కమ్ టు TG5 న్యూస్. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శ్రద్ధ. వెంకట లక్ష్మమ్మ భూలక్ష్మమ్మ జాతరలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక పూజలు. రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని CITU. ఆర్ కృష్ణయ్య PROగా బి రవికుమార్ నియామకం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జనవరి 19 నుంచి 23 వరకు రామచంద్రాపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 ఏర్పాట్లను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ను సందర్శించి సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఎంట్రన్స్ ఎగ్జిట్ మార్గాలు, సైనేజీ, ఎగ్జిబిట్ల సంఖ్య, విద్యుత్ కనెక్షన్లు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను ఆమె తన కంట్రోల్లో పరిశీలించారు. ప్రతి కమిటీ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి, విద్యార్థులు అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టంగా ఆదేశించారు. ఈ సైన్స్ ఫేర్ రాష్ట్ర, జిల్లా ప్రతిష్టకు కీలకమని అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మళ్లీ గుర్తు చేశారు. Each of their exhibits might require some electrical connection. దీని కింద మేడం ఇక్కడ అక్కడ అరేంజ్మెంట్స్ తీసుకుంటారు. ఇది ఎస్టాబ్లిష్డ్ ఉంది కాబట్టి నాట్ ఇక్కడ ఒక 100 బెడ్లు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వెంకట లక్ష్మమ్మ భూలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా వెంకట లక్ష్మమ్మ భూలక్ష్మమ్మ అమ్మవార్ల జాతరలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో వచ్చిన భక్తులతో చేర్చుకొని మొక్కులు చెల్లించి అమ్మవార్లకు దీవెనలు కోరారు. ఈ సందర్భంలో భక్తులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం ద్వారా జాతరలో వేడుకలో మరింత ఉత్సాహవంతంగా చేసిన ఆయన జాతర నిర్వాహకుల నుండి ఘన సన్మానం పొందారు. వీటితో పాటు జాతరలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. భక్తుల ఉల్లాసం, ఎమ్మెల్యే సానుకూల భాగస్వామ్యం ప్రత్యేకంగా నిలిచింది. వెంకట లక్ష్మమ్మ భూలక్ష్మమ్మ ఉత్సవం ఈ కనుమ పండుగ రోజు జరుపుకోవటం ఆనవాయితీ. మరి ఇక్కడికి చాలా గ్రామాలకు సంబంధించి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో కష్ట ఐశ్వర్యాలతో ఎటువంటి కష్టాలకి తావివ్వకుండా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మర్చిపోతే కోరుకుంటూ, నాతో పాటు ఈ కార్యక్రమంలో ఈ మధు సర్పంచ్ కానీ, మరి జుల్కర్ జుబైర్ గారు, మరి అదే రకంగా మా బిచ్చన్న కానీ, మా కొండన్న, మా ప్రభాకర్ భాయ్, శివరాజ్ పాటిల్ గారు, జీవి శ్రీనివాస్ గారు, విఠల్ గారు, మరి నాతో పాటు వచ్చిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఇక్కడ పాల్గొన్న ప్రతి భక్తుడికి భక్తురాలికి మా మనస్ఫూర్తి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లాలో సిఐటియు ద్వారా ప్రారంభమైన జీపు జాతలో జిల్లా కార్యదర్శి జి సాయిలు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కార్మిక మరియు రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చేరిన సిఐటియు జీపు జాత మోమిన్పేట్ రోడ్లో సభ నిర్వహించబడింది. జిల్లా కార్యదర్శి జి సాయిలు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారుల లాభాలను మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నట్లు, కార్మికులు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. అయితే సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, విబిజి రామ్జీ పథకం, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు ప్రచారం చేపడతామని తెలిపారు. ప్రజలు అల్లోల పడుతుంటే వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులు ఇవాళ వెల్ఫేర్ బోర్డు కావాలి, మేము సంక్షేమ బోర్డు కావాలి, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఫైనాన్స్లో అప్పులు తెచ్చుకొని మేము రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు సేవ చేస్తుంటే ఇవాళ మన మీద దాడి చేస్తూ ఉన్నారు. గతంలో మనం రోడ్డు మీద వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతుంటే కేవలము చాలళ్ళకే పరిమితమైన పరిస్థితి ఇవాళ సంవత్సరాల పాటు జైల్లో శిక్షించే పరిస్థితి ఇవాళ సెక్షన్ 106ను తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ప్రమాదం జరుగుతున్నట, ఇవాళ యాక్సిడెంట్ అయి మరణిస్తున్నట, దానికి మనమే కార్మికులం 10 లక్షల రూపాయలు 10 సంవత్సరాల జైలు విధించాలని చెప్పేసి మనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వము 2023లో చట్టం తెచ్చిన పరిస్థితి. బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ ఆర్ కృష్ణయ్య పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా బి రవికుమార్ నియామకం అయ్యారు. సీనియర్ టీవీ ఆర్టిస్టు మరియు జర్నలిస్టు అయిన రవికుమార్ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ట్రాన్సిస్టర్ గెస్ట్ హౌస్ లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. బి రవికుమార్ గారి పిఆర్ఓ నియామకాన్ని బీసీ సంఘం తరపున అలాగే మేరుకుల కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడు సింగరేణియన్ కెఎన్ రాజశేఖర్ ప్రతిరోజు క్రమం తప్పకుండా మొక్క నాటుతూ మానవ సానుకూలత మరియు ప్రకృతి ప్రేమను చాటుతున్నారు. ఈ నియామకం బి రవికుమార్ గారి సాంకేతిక నైపుణ్యం, సామాజిక సేవా చైతన్యానికి ప్రతీకంగా నిలిచింది అని వైభోగంగా తెలిపారు. బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు మరియు పార్లమెంటేరియన్ ఆర్ కృష్ణయ్య గారి పిఆర్ఓగా ఎన్నికైనటువంటి మా యొక్క మిత్రులు టీవీ ఆర్టిస్ట్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బి రవికుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఈ యొక్క పనసమొక్కని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ట్రాన్సిస్ట్ గెస్ట్ హౌస్లో నాటుతున్నానండి. నేను ప్రతిరోజు నాటే మొక్క 2026వ రోజు ఈ యొక్క పనసమొక్క నాటి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు కొట్టూరు నుర్వి రాజశేఖర్, ప్రకృతి అర్థదిశ గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని, సింగరేణియన్, భద్రాద్రి కొత్తగూడెం. అదేవిధంగా తెలంగాణ బీసీ సభ్యుల తరపున మరియు మేరకుల సభ్యుల తరపున కూడా రవికుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్తే. పర్యావరణానికి హితకరంగా సుస్థిర రవాణా దిశగా జేఏసీ హ్యుందాయ్ నూరి ట్రావెల్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొత్త సిఎన్జి వాహనాలను జూబ్లీ హిల్స్ షోరూమ్ లో ప్రారంభించారు. జేఏసీ హ్యుందాయ్ షోరూమ్ లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రీజనల్ సేల్స్ హెడ్ అమిత్ కుమార్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ నబీల్ సహా తదితరులు పాల్గొని హ్యుందాయ్ ప్రైమ్ హెచ్డి, ప్రైమ్ హెచ్బి సిఎన్జి వాహనాలను ప్రారంభించారు. అమిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సిఎన్జి వాహనాలు కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి, కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ రహిత రవాణాకు తోడ్పడతాయని తెలిపారు. జేఎస్పీ హరియా మేనేజింగ్ డైరెక్టర్ సుద్వీరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ వాహనాలను అందించడం ద్వారా తక్కువ వ్యయంతో పర్యావరణ సమస్యలకు సాధ్యమైన పరిష్కారం అందిస్తున్నామని తెలిపారు. Like we are very happy that today Hyundai has bought 2 major products in fleet segment, particularly to say taxi segment, and these 2 products will give us a huge mileage, comfort, luxury, end mile safety, and coming to it we has speed governor and less pollution and highest profitability to the fleet owners. So we are very happy that with these 2 products, Hyundai getting in these 2 products will give very tough competition in the market and will edge to number 1 in this coming segments and will be number 1 in the coming India segment as well. Please come experience our 2 products, check with it. And we are very happy to say and proud to say that it is one of the best affordable car in the fleet segment at all. Bookings has already started. You can come experience the vehicles, and people who all are driving in the market, like whoever in Ola, Uber and all other products also, they can come experience the product and check with it. And you all know that Hyundai is number 1 and one of the
premium in budget cars. You can say that premium in budget cars, so you can experience it, the vehicle, the comfort in it. Because right now you all know that even when people are getting into taxi also, for 10 minutes drive also, your customers are want that experience. Extreme experience, leg room, safety, and you have SOS for us, speed governors with us. So please come and experience our products. 2025 లో జేఎస్పీ ఉండే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ 2026 ఎలా ఉండబోతుంది సార్? 2025 was excellent, and 2026 will definitely stand number one in this market with these two excellent fleet products coming in, and Hyundai is getting other 30 more products in coming next 4 years. So you all know that Hyundai is number one, it will be number one as well. జిఎస్టీ తగ్గిన తర్వాత ఎలా ఉంది? జిఎస్టీ తగ్గిన తర్వాత ప్రోడక్ట్స్ కి మంచి డిమాండ్ వచ్చింది, అఫోర్డబిలిటీ పెరిగింది. అండ్ ఈ రోజు కూడా టాక్సీ ఒక వెహికల్, ఔరా లాంటి వెహికల్ 6,80,000 రూపీస్, ప్రీవియస్లీ అది 9 to 10 lakh రూపీస్ ఉండేది, 6,80,000 రూపీస్కి వచ్చింది. దీంతో చాలా మంది డ్రైవర్స్, ఆటో కస్టమర్స్ కూడా 1 lakh పే చేస్తే కూడా యూ కెన్ గెట్ ఏ వెహికల్ ఈ రోజు. సో మీ అందరికీ తెలుసు ఈ రోజు ఆటోస్ తగ్గుతూ నిదానంగా టాక్సీ ఆపరేషన్ పెరుగుతోంది. సో ఎనీవన్ హూ ఎవర్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వస్తే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ తో 1 lakh తో కూడా దే కెన్ గెట్ ఏ కార్ అండ్ దే కెన్ ఆపరేట్ సో అన్నమాట. ఈ రెండు వెహికల్స్ కి ప్రైస్ రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ ఉంది? 6,80,000 రూపీస్ నుంచి ఔరా స్టార్ట్ అవుతుంది, I10 640 నుంచి మన I10 స్టార్ట్ అవుతుంది, 2 products. సో అప్రాక్సిమేట్లీ 6.5 to 7 lakh రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీక్షకు పిలుపునిచ్చారు. దీక్షకు వెళ్లే నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం పార్టీలో తీవ్ర ఆందోళన రేపింది. ముషీరాబాద్ నియోజకవర్గం యువనేత మూటా జయసింహ దీక్షకు బయలుదేరగా పోలీసులు ఇంటి వద్దనే అడ్డుకొని అరెస్టు చేశారు. ఇతర బీఆర్ఎస్ నాయకులపై కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పార్టీ నేతలు ఈ చర్యను గట్టి భర్తీగా ఖండిస్తూ శాంతియుత ప్రజాస్వామ్య నిరసనను అణచివేయడం ప్రయత్నం అని పేర్కొన్నారు. అన్యాయంగా అరెస్టు చేయడం ద్వారా పోలీసులు ప్రజల ఆవేశాన్ని తాకలేదని బీఆర్ఎస్ పార్టీ తెలిపారు. నేతలు ప్రభుత్వాన్ని కోరుతూ సికింద్రాబాద్ ప్రజల ఆకాంక్షలను గుర్తించి ప్రత్యేక జిల్లా డిమాండ్ ను వెంటనే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి రావడం జరిగింది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని నిర్బంధాలు చేసి, ఎన్ని అరెస్టులు చేసి ఇక్కడ వందలాది వేలాది మంది ప్రజల్ని కూడా వివిధ సిటీలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినప్పటికీ కూడా ఈ ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మీరు ప్రజల్ని ఎంత ఒత్తే ప్రయత్నం చేస్తే మేము అంత బలంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా సికింద్రాబాద్ కార్పొరేషన్ గా పేరు మార్చేంత వరకు కూడా ఈ ప్రజా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అజరుద్దీన్ ఓవైసీ ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు ఘటనపై స్పందిస్తూ పత్రికా స్వేచ్ఛను రక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అజరుద్దీన్ ఓవైసీ ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర మీడియా మరియు జర్నలిస్టుల పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరాన్ని ఆయన అన్నారు. అజరుద్దీన్ ఓవైసీ ప్రజలు సమాచారం పొందడంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉంది. అయితే వారిని అడ్డుకోవడం, అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తుంది అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియా స్వాతంత్ర్యం పరిరక్షణపై స్పష్టమైన సందేశంగా మారాయి. महाराष्ट्र के इलेक्शन कैंपेन में था, हमारे बर्ख मेरे को मैसेज भिजाए थे, कहाँ है बर्ख है, तो मेरे को उसका तफसील मालूम करना है. अब ये क्या है उसका डिटेल मालूम करना है. बाज़ जर्नलिस्ट को छोड़ भी दिए बोल के मीडिया का रिपोर्ट्स है, बाज़ एक साहब को एयरपोर्ट पे पकड़े बोल के. तो सहाफ़ी आज़ादी का मैं ख्याल रहा हूँ. तो अब इस पर्टिकुलर इंसिडेंट के बारे में क्या है, मैं आप लोगों से बाद में बात करके फिर तबसरा कर सकता हूँ. హైదరాబాద్ సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సమ్మేళనంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసన మండలి
మండలి పక్ష నేత ఏవిఎన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగేష్, శాసనసభ్యులు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, రామారావు పాటిల్, సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు అంచిరెడ్డి, మల్క కొమరయ్య, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, వేముల అశోక్, తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, మాధవి, సీనియర్ నాయకులు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ ఎన్వి సుభాష్ తదితర నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శ్రద్ధ. వెంకట లక్ష్మమ్మ, భూలక్ష్మమ్మ జాతరలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక పూజలు. రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని సిఐటియు. ఆర్ కృష్ణయ్య పిఆర్ఓగా బి రవికుమార్ నియామకం. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.